బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. రావులపాలెం మండలంలో దారుణం జరిగింది. పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు శృతిమించిపోయాయి. ఈతకోట గ్రామంలో ఇరు వర్గాలు కలిసి రాళ్లు రువ్వుకున్నారు ఒకరి మీద ఒకరు. ఫ్యాన్స్ దాడిలో ఒక స్కూల్ విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీన్ని ప్రశ్నించినందుకు స్థానికులను పవన్ అభిమానులు కొట్టారు, చేయి చేసుకున్నారు వాళ్ళ మీద. ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్లో కూడా ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కూడా దాడి చేశారు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో జరిగింది ఈ ఘటన. పవన్ కళ్యాణ్ అభిమానులు వేడుకలు శృతిమించాయి. ఈ ఘటనలో ఒక స్కూల్ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు అక్కడ. అయితే ప్రస్తుతం చూస్తున్నాము భారీ శబ్దాలతో అక్కడ బైక్ పై వచ్చి విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము. బైక్ పై వచ్చి స్టంట్లు చేస్తూ నానా యాగి చేశారు అక్కడ బర్త్డే వేడుకలకు సంబంధించి. అయితే అక్కడ బైక్స్ మీద వచ్చి స్టంట్స్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ భారీగా సౌండ్స్ చేస్తూ అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేశారు. అంతటితో ఆగకుండా ఇలా న్యూసెన్స్ చేయడం ఏంటి అని అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా దాడికి దిగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఒక స్కూల్ విద్యార్థినికి అయితే గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ఘటనకి సంబంధించిన కొన్ని విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. గాయాలైన విద్యార్థిని ఒక సైడ్ చూస్తున్నాం. అండ్ అలాగే బైక్ మీద ఏవైతే స్టంట్లు చేసి నానా అల్లర్లు చేశారో ఆ బైక్స్ మీద ఉన్న కొంతమంది వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న అల్లరితో విసిగెత్తిపోయిన స్థానికులు ఇదేంటి అని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి నిలదీశారు. ఎందుకంటే చాలాసేపు వాళ్ళు చూశారు. సరే కాసేపు వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు అయి ఉంటారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతారు అని చాలాసేపు వెయిట్ చేసి ఇంకా వాళ్ళు అంతటితో ఆకుండా ఇంకా రెచ్చిపోతూ ఉంటే పక్కనున్న స్థానికులు చూడలేక అక్కడికి వచ్చి వాళ్ళని నిలదీయడం జరిగింది విసిగెత్తిపోయి. సో ఇదేంటి అని వాళ్ళు నిలదీస్తే జనాలుండే దగ్గర ఇలా పెద్ద పెద్ద సౌండ్స్తో న్యూసెన్స్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి స్థానికులపై దాడికి దిగబడ్డారు. సో వెంటనే కూడా ఈ క్రమంలో స్థానికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఒక పెద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఒక స్కూల్ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో అటువైపు వెళ్తున్న విద్యార్థినికి గాయాలయ్యాయి. ఆ రాళ్లు తగిలి ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ గొడవ పడుచుకుంటూ ఉన్నారో ఈ సందర్భం ఈ మధ్యలో ఆ విద్యార్థినికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో జరిగింది ఇది. రావులపాలెం ఈతకోట గ్రామంలో జరిగింది. ఈతకోటలో అక్కడ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ బండి కట్టేకమ్మా ఎవడన్నా కోనసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్కి వీరాభిమానులు ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ చాలా మంది ఎక్కువగా ఉంటారు పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళు. సో ఈ సందర్భంగానే నిన్న అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ వేడుకల్లో పాల్గొన్న కొంతమంది ఫ్యాన్స్ రచ్చ చేశారని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామం ఏదైతే ఉందో ఈతకోటలో జరిగింది ఈ ఘటన.
పవన్ కళ్యాణ్ అభిమానుల వేడుకలు శృతిమించిపోయాయని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ ఘటనలో ఒక స్కూల్ విద్యార్థినికి అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్లో అభిమానులంతా కూడా అక్కడ పాల్పంచుకుంటూ ఉన్నారు. అత్యుత్సాహం చూపించారు వాళ్ళందరూ కూడా ఆ బర్త్డే వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటూ. అయితే భారీ శబ్దాలతో బైక్లపై వచ్చి వాళ్ళంతా కూడా స్టంట్స్ చేస్తూ విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు బైక్స్ మీద ఎలా స్టంట్స్ చేస్తూ గట్టిగా అరుస్తూ అక్కడంతా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అంతటితో ఆగలేదు వాళ్ళు. ఇలా న్యూసెన్స్ చేయడం ఏంటి అని బైక్స్కున్న సైలెన్సర్స్ తీసేసి బైక్స్ రేజ్ చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా విపరీతంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. సో ఒక స్కూల్ విద్యార్థిని అటువైపు వెళ్తున్న విద్యార్థినికి ఈ ఘటన ఏదైతే జరుగుతుందో స్థానికులు వచ్చి అడగడం, ఒకరిపై ఒకరు అరుచుకోవడం, రాళ్ళు రూకోవడం, ఈ ఘటన జరుగుతుండగా అక్కడ వెళ్తున్న విద్యార్థిని కూడా గాయాలయ్యాయి. అయితే సెప్టెంబర్ 2 అంటే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. నిన్న మనం అంతా చూసాము. అయితే ఈ క్రమంలోనే ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమానుల వేడుకలు శృతిమించిపోయి అవి ఎక్కడి వరకు వెళ్ళాయంటే ఒక విద్యార్థిని ప్రాణం మీదకి వచ్చేంత వరకు వెళ్ళాయి. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళు భారీ శబ్దాలతో బైక్ స్టంట్స్ చేస్తూ నానా అల్లరి చేశారు. సో పవన్ కళ్యాణ్ చాలా సాధారణంగా ఉండే వ్యక్తి, ఇలాంటి వాటికి ఎక్కువ మక్కువ చూపరు ఆయన. సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయడం. మరి ఆయన దీని మీద ఇంకా స్పందించలేదు. ఆయన వరకు వెళ్ళిందో లేదో కూడా తెలియదు. బట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తారని చూస్తున్నాము. చూడాలి మరి ఆయన ఏం చెప్తారు.